గెలిస్తే కుర్చీ, ఓడితే కుస్తీ. జనాన్ని పట్టించుకోకపోతే ఎవరికైనా ఇదే గతి. ఓడిపోవడం తప్పు కాదు, తప్పు తెలుసుకోకపోవడం తప్పు. ప్రజలు ఓడించి తప్పు చేశారని నిందించడం అంతకన్నా పెద్ద తప్పు. ప్రజలు నన్ను ఎన్నుకోవాలనుకోవడం మూర్ఖత్వం. పార్టీని ఓడించారని అసెంబ్లీకి రాననడం జగన్ పిరికితనానికి నిదర్శనం. పారిపోతున్నానని చెప్పడానికి సంకేతం. నన్నెందుకు ఓడించారని ఆత్మ పరిశీలన అవసరం. ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు. ఎవరిని గెలిపించుకోవాలో నిర్ణయించుకునే నిర్ణేతలు. ప్రజలకు ఎంతో చేశామని చెప్పుకోవడం నాయకుల అవివేకం. జనం సొమ్ముతో సోకులు చేసుకునే నాయకులు జనాన్ని నిందించడం అహంకారం. ఏ నాయకుడు తన సొమ్మును ప్రజలకు పంచరు. మెరుగైన పాలన చేశామని నాయకులు అనుకుంటే సరిపోదు. ప్రజలను నిందించే అధికారం ఎవరికీ లేదు. నాయకులు ప్రజలను నిందించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం. మళ్ళీ ప్రజల మనసు గెలుచుకునే ప్రయత్నం చేయాలి. ప్రజల మెప్పు పొందే పాలన సాగిస్తామని సాగిలపడాలి. ప్రజల మెప్పు కోసం నిరంతరం ప్రయత్నించాలి. తనకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి రాను అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. సాక్షాత్తు జగన్ చెల్లెలు షర్మిల అన్న మీద ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్న తర్వాత అసెంబ్లీకి రాను అని చెప్పుకోవడం దివాళాకోరుతనమంటూ కూడా వ్యాఖ్యానించింది. అసెంబ్లీకి రాను అనుకున్నప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని డిమాండ్ చేసింది. అప్పుడు ఆఫ్రికా అడవులకు వెళ్తారో ఆస్ట్రేలియాకే వెళ్తారో ఎవరూ పట్టించుకోరని ఓ ఉచిత సలహా పడేసింది. దాంతో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయింది. నిజానికి ఇలాంటి విమర్శలు తెలుగుదేశం పార్టీ నుంచో జనసేన బీజేపీల నుంచో వస్తే అందులో పెద్ద ఆసక్తి ఉండకపోయేది. కానీ స్వయంగా తన చెల్లెలు షర్మిల చేసిన వ్యాఖ్యల మూలంగా జగన్కు సమాధానం చెప్పుకునే లేని పరిస్థితి ఎదురైంది. 2019 ఎన్నికల్లో జగన్కు 151 సీట్లిచ్చిన ఏపీ ప్రజలు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కేవలం 23 మంది ఎమ్మెల్యేలనే ఇచ్చారు. అయినా చంద్రబాబు భేషజాలకు వెళ్ళలేదు, ప్రజలను నిందించలేదు, జనం తీర్పును తప్పుపట్టలేదు. 23 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి వచ్చారు. ఆ ఎమ్మెల్యేల్లో కొంతమంది చేజారినా వారితో కలిసి జగన్ను ఎదుర్కొన్నారు. అసెంబ్లీలో చంద్రబాబు గొంతు నొక్కినా ధైర్యం కోల్పోలేదు. ఆఖరకు స్కిల్ డెవలప్మెంట్ కేసు పేరుతో 73 ఏళ్ల వయసులో జైలుకు పంపినా వెరవలేదు, ధైర్యం చెడలేదు. జైలు నుంచి వచ్చిన తర్వాత తన విమర్శలను మరింత పదును పెట్టారు. జగన్ మీద సింహగర్జన చేశారు. ఓడిస్తానని సవాల్ చేశారు. జనాన్ని చైతన్యం చేశాడు. జనం తన వైపు చూసేలా చేసుకున్నాడు. జగన్ పాలనను చరమగీతం పాడేదాకా విశ్రమించలేదు. ఒక నాయకుడి పట్టుదల అలా ఉండాలి. ప్రజా జీవితంలో వ్యక్తిగత ఆలంబనకు చోటు లేదు. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అనడం వల్ల ప్రజల్లో జగన్ మరింత పలచన కావడమే తప్ప ప్రయోజనం లేదు. ప్రజలే ప్రతిపక్షానికి కూడా పనికిరావని తేల్చేసిన తర్వాత నాకు ప్రతిపక్ష పాత్ర కావాలని కోరుకోవడంలో అర్థం లేదు. ప్రజలు ఆదరించి అధికారం ఇస్తే కుర్చీలో కూర్చుంటా, లేకుంటే ఇంట్లో కూర్చుంటా అనేది రాజకీయ నాయకులు చెప్పాల్సిన మాట ఎంతమాత్రమూ కాదు. అందులోనూ ముఖ్యమంత్రులుగా పనిచేసిన నాయకులకు అస్సలు తగదు. కోట్లాది మంది ప్రజలు పాలించమని గెలిపించిన తర్వాత ప్రజారంజక పాలన సాగించకపోవడం నాయకుల తప్పు. అంతేకాని తనకు తాను గొప్పగా పాలించానని భ్రమపడి ప్రజలు ఓడించి తప్పు చేశారన్న భావన నాయకులకు రావద్దు. అది ఎవరూ హర్షించరు. సరిగ్గా ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న నేతల వ్యవహార శైలి సరైంది కాదు. కాకపోతే ఇందులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వేరు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ వేరు. తెలంగాణ విషయానికి వస్తే కేసీఆర్ రాష్ట్ర సాధన కోసం తన జీవితకాలం పోరాటం చేశారు, ఉద్యమాలు చేశారు, తెలంగాణ సమాజాన్ని కూడగట్టారు. 14 ఏళ్ల పాటు సుదీర్ఘమైన పోరాటం చేశారు. తెలంగాణ వచ్చేదాకా తన పంతం వీడలేదు. ఉద్యమాన్ని ఎక్కడా వదిలేయలేదు. కడదాకా కొట్లాడాడు. ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు వెనకాడలేదు. తరువాత ముఖ్యమంత్రిగా 10 ఏళ్ల పాటు పనిచేశారు. తెలంగాణను ఒక రేవుకు తెచ్చారు. ఎంతో కొంత ఒడ్డున పడేశారు. 10 ఏళ్ల కాలంలో తన శక్తికి మించి పనిచేశారు. వయసురీత్యా ఆయన ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లడం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. ఉద్యమ సమయంలో ఆయన దూకుడుగా ఉన్నారు. కానీ ఇప్పుడు తన మాటల ద్వారా ప్రజల్ని చైతన్యం చేసే శక్తియుక్తులున్న నాయకుడు. మరి జగన్మోహన్ రెడ్డిది ఆ పరిస్థితి కాదు. జగన్ ప్రజల నుంచి వచ్చిన నాయకుడు కాదు. వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని వచ్చిన నాయకుడు. తన తండ్రికి జరిగిన అన్యాయం మీద ప్రజల సానుభూతితో ప్రజానాయకుడయ్యాడు. అయినా ఆయన ఖాళీగా కూర్చున్నది లేదు, ప్రజల్లో ఉన్నారు. అయితే కేవలం ఇప్పుడు తన చేష్టల ద్వారా ప్రజల ముందు మరింత పలచనవుతున్నారు. కేవలం అధికారం కోసమే జగన్ రాజకీయాలను ఎంచుకున్నారన్న భావన ప్రజల్లో నెలకొనేలా చేసుకుంటున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్ మీద తెలుగు ప్రజల్లో ఎంతో సానుభూతి పెరిగింది. ఆయన నాయకత్వాన్ని ప్రజలు బలపరిచారు.
ఉమ్మడి రాష్ట్రంలోనే ఆయన ముఖ్యమంత్రి కావాలని కలలుగన్నారు. వైఎస్ చనిపోయిన తర్వాత తానే ముఖ్యమంత్రిని కావాలనుకున్నాడు. కానీ జరగలేదు. కాంగ్రెస్ మీద కోపం పెంచుకున్నాడు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాడు. సొంత కుంపటి పెట్టుకున్నాడు. ఓదార్పు యాత్రతో ప్రజల్లోకి వెళ్ళాడు. అది కేవలం తన నాయకత్వాన్ని పదిలం చేసుకునేందుకు, బలం పెంచుకునేందుకు మాత్రం చేసిందే కానీ దానివల్ల ప్రజలకు వనగూరిందేమీ లేదు. అయినా ప్రజలు సానుభూతిని చూపించారు. ఆయన వెంట ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళాడు. 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే అందులో 15 మంది గెలిచారు. సీమాంధ్ర నుంచి జగన్ కోసం మంత్రి పదవిని వదులుకున్న పిల్లి సుభాష్ చంద్రబోస్ ఓడిపోయారు. తెలంగాణ నుంచి మంత్రి పదవికి రాజీనామా చేసి జగన్ వైపు నిలుచున్న ప్రస్తుత మంత్రి కొండా సురేఖ ఆనాడు ఓడిపోయారు. కానీ జగన్ ప్రభావం మాత్రం ఉమ్మడి రాష్ట్రంలో పెరిగింది. రాష్ట్ర విభజనతో జగన్కు ఏపీలో బలమైన నాయకుడిగా గుర్తించినా పాలించేంత నాయకుడిగా ప్రజలు కోరుకోలేదు. 60 సీట్లిచ్చిన ప్రతిపక్ష పాత్రలో కూర్చోబెట్టారు. దాంతో ప్రజల్లోకి వెళ్లారు. నవరత్నాలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. పాదయాత్ర చేపట్టి ప్రజలకు చేరువయ్యాడు. కానీ విని ఎరగని రీతిలో 151 సీట్లిచ్చి ముఖ్యమంత్రిని చేశారు. అంత పెద్ద మెజార్టీ ఇచ్చి ప్రజలు పాలించమని అవకాశం ఇస్తే తెలుగుదేశం నాయకుల మీద కక్ష తీర్చుకునేందుకు అధికారం పరిమితం చేసుకున్నాడు జగన్. ప్రజలకు తాయిలాలిస్తున్నాను, వాళ్ళు ఓడించారన్న భ్రమలో పగటి నిద్రలు తీశాడు. జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కరోనా కాలం వచ్చి పడింది. అలా 2 ఏళ్లు పుణ్యకాలం కరిగిపోయింది. ఆ తర్వాతనైనా జగన్ జనంలోకి రావడం మానేశాడు. కనీసం సెక్రటేరియట్కు వెళ్లకుండా ఇంట్లో నుంచే పరిపాలన సాగించాడు. నాయకులు అందుబాటులో లేరు. ప్రజలకు ముఖం చూపించలేదు. దాంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దాన్ని జగన్ గుర్తించలేదు. తెలుగుదేశం పార్టీ పెరుగుతోందని అంచనా వేయలేదు. జనసేన పుంజుకుంటుందని ఊహించలేదు. కేవలం తన నవరత్నాలే తన్ని కాపాడతాయనుకున్నాడు. అవే పథకాలు నిండా ముంచుతాయని కలలో కూడా కలగనలేదు. జగన్ ఇచ్చిన హామీలనే కాపీ కొట్టి చంద్రబాబు వాటికి మరింత అదనంగా సొమ్ము చేర్చి ప్రచారం చేశాడు. విజయం సాధించారు. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ కన్నా 6 నెలల ముందే ఎన్నికలు ముందుగా జరిగాయి. తెలంగాణలో గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీలకు కాంగ్రెస్ మరింత జోడించింది. రైతు బంధు లాంటి వాటికి మరింత సొమ్ము జోడిస్తామని చెప్పింది. కాంగ్రెస్ విజయం సాధించింది. సరిగ్గా అదే ఫార్ములాను ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అనుసరించింది. అప్పుడైనా జగన్ తేరుకోవాల్సి ఉండే. కానీ మేలుకోలేదు. ఓటమి జరిగిపోయింది. ఇప్పుడు చింతించాల్సిన సమయం కాదు. ప్రజలను నిందించాల్సిన సందర్భం అంతకన్నా కాదు. తనకు ప్రతిపక్ష హోదా అడిగేందుకు హక్కు లేదు. పొత్తులో భాగంగా గెలిచిన జనసేనకు మించిన సీట్లు కూడా రాలేదు. అందులో సగం సీట్లు వచ్చినా జగన్ ప్రతిపక్ష నాయకుడి హోదా అడగడం అంటే పదవిని యాచించడమే అవుతుంది. ఎవరికి తలవంచను, మాట తప్పను, మడమ తిప్పను అని గొప్పలు చెప్పుకుంటే సరిపోదు. ముఖ్యమంత్రి హోదా పోయిన తర్వాత మళ్ళీ ఆ హోదా కోసం ప్రయత్నం మొదలుపెట్టాలే కానీ ప్రతిపక్ష హోదా కోసం పాకులాడ్డమంటే తనను తాను తగ్గించుకోవడమే అవుతుంది. తనకు ప్రతిపక్ష హోదానే పెద్దది అని అంగీకరించినట్లవుతుంది. ఇంత చిన్న లాజిక్ జగన్ ఎలా మర్చిపోయాడో అర్థం కావట్లేదు.